అది కంటిన్యూస్ అవుతుందా లేదా నేర్పించాం. ఇవి రెండు అయితేనే నెక్స్ట్ ఏమవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. స్టాండర్డ్ లిమిట్స్ ఫార్ములాస్ అన్ని మళ్ళీ ప్రాపర్లీ గుర్తుంటేనే ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. sin x యొక్క డిఫరెన్షియేషన్ cos x అని తెలుసు కదా, ఫార్ములా నుంచి డెరైవ్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఏమవుతుంది, ఇక్కడ నుంచి cos x. లిమిట్స్ లో రూట్ వస్తే ఏం చేయాలి, డిఫరెన్షియేషన్. అండ్ ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ ప్రాపర్లీ అర్థం కాకపోతే అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ రాదు. డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ రెండు కలిపి అవుట్ ఆఫ్ 75 మీకు 28 మార్క్స్ మినిమం ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. అండ్ సెకండ్ ఇయర్లో మీకు ఇంటిగ్రేషన్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్, నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని 3 వస్తాయి. ఇది అర్థం కాకపోతే అది కూడా అర్థం కాదు. ఎందుకంటే డిఫరెన్షియేషన్ యొక్క ఆపోజిట్ ప్రాసెస్సే ఇంటిగ్రేషన్. ఓకేనా? సో ఆపోజిట్ తెలియాలంటే ముందు స్ట్రైట్ ఉన్నది ఏంటో తెలియాలిగా. అర్థమైందా? నో డిఫరెన్షియేషన్లోకి వెళ్ళే ముందు అసలు ఒక ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవుతుంది అని అలా చెప్తావు. ఓకేనా? దీని యొక్క కంటిన్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే మీరు నేర్చుకున్న లిమిట్స్ అనే కాన్సెప్ట్ నుంచి వస్తుంది. ఓకేనా? సో లిమిట్స్ నుంచి ఫస్ట్ చూసుకుంటే ఒక ఫంక్షన్ దానికి ముందే ఎగ్జిస్ట్ అవ్వాలి, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏముండాలి, దానికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉండాలి, రైట్ హ్యాండ్ లిమిట్ ఉండాలి. అండ్ అవి రెండు సమానంగా రావాలి. దెన్ ఓన్లీ దానికి ఏముందంటారు, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటారు. రెండోది ఆ లిమిట్ ఫంక్షన్ కంపల్సరీగా ఏమి ఉండాలి, కంటిన్యూస్ అయి ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనా? ఇవి రెండు అయితే మూడోది వస్తుంది కండిషన్. ఓకేనా? మూడో కండిషన్ ఏం చెప్తుందంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏమవ్వాలి, ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా? ఆ ఎగ్జిస్ట్ అయితే ఆ ఎగ్జిస్ట్ అయ్యే వాల్యూని ఇక్కడ ఏమని చెప్తారు, దాని యొక్క ఎఫ్ డాష్ ఎక్స్ అంటారు. సో ఈ మూడు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటారు, డిఫరెన్షియబుల్ అంటారు. ఓకేనా? సపోజ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది, కానీ కంటిన్యూటీ లేదు అంటే ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవుతుందా? అర్థమైందా? బికాజ్ ఇవన్నీ కూడా మీకు సీక్వెన్స్లో అందుకే నేర్పించాం. ముందే నేర్పించాం, లిమిట్స్ నేర్పించాం, తర్వాత అది కంటిన్యూస్ అవుతుందా లేదా నేర్పించాం. ఇవి రెండు అయితేనే నెక్స్ట్ ఏమవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. ఓకేనా? నో ఇదే డెఫినేషన్ని ఇంకో పద్ధతిలో కూడా రాయొచ్చు. దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. దీన్నైనా కూడా ఎఫ్ డాష్ ఎక్స్ అని అంటారు. ఓకేనా? ఈ రెండింటిలో మనం దేన్ని వాడతామయ్యా అంటే ఫస్ట్ దాన్ని వాడతాం. అర్థమైందా? బికాస్ దాన్ని ఇక్కడ ఒక ప్రిన్సిపల్ దానిలో నేమ్ చేస్తారు, దాన్ని ఏమంటారంటే ఫస్ట్ ప్రిన్సిపల్. సో దీన్ని ఒక ఫంక్షన్ ఇచ్చేసి అకార్డింగ్ టు ద ఫస్ట్ ప్రిన్సిపల్ దాని యొక్క డిఫరెన్షియేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలి. క్లారిటీ వచ్చిందా? అండ్ మీరు ఇక్కడ నుంచి నేర్చుకోబోయే ఫంక్షన్స్ అన్నిటి యొక్క డిఫరెన్షియేషన్స్ అన్నీ కూడా దేన్ని బేస్ చేసుకుని డెరైవ్ చేసుకుంటారు, ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ sin x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, cos x యొక్క డిఫరెన్షియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని నుంచి డెరైవ్ చేసుకున్నారు. అలా ప్రతి ఫంక్షన్స్ ఇవి డెరైవ్ చేసుకుని ఒక టేబుల్ ఫార్మాట్లో పెట్టుకుంటాం. అదే మనకి డిఫరెన్షియేషన్ స్టాండర్డ్ ఫార్ములాస్ కింద పనికి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? ఏ సెకండ్ ఫార్ములా? ఇక ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి అంతే, మనం దాన్ని వాడాలి. బై ఎ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సెడ్ టు బి డిఫరెన్షియబుల్ ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ కండిషన్స్. రాసుకోండి. ఓకేనా? దానిలో మళ్ళీ మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేయాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎవరున్నారు ఇక్కడ, లిమిట్ ఉంది. కాబట్టి ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్న లిమిట్స్ అన్ని
స్టాండర్డ్ లిమిట్స్ ఫార్ములాస్ అన్ని మళ్ళీ ప్రాపర్లీ గుర్తుంటేనే ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అర్థమైందా? ఇంట్రో అలాగైతే ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లమ్స్ 4 మార్క్స్కి ఇస్తాడు. దట్ ఈస్ మీరు 4 మార్క్స్ దాంట్లో 5th క్వశ్చన్ అనుకుంటా డైరెక్ట్లీ ఫస్ట్ ప్రిన్సిపల్ మీద డైరెక్ట్లీ వచ్చేస్తుంది. ఓకేనా? అదే సిబిఎస్ఈ వాళ్ళకైతే కనుక 3 మార్క్స్ అడుగుతారు. సో దానిలో ప్రాబ్లమ్ చేద్దాం. క్వశ్చన్ రాసుకోండి. యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? నువ్వు తర్వాత ఫార్ములాలోకి వెళ్తే నేర్చుకుంటావు. ఏమని? ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా కనుక ఉన్నట్టయితే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అని రాస్తావు. దాని నుంచి ఎక్స్ స్క్వేర్ అంటే 2 పవర్ ఎక్స్ మైనస్ 1 దట్ ఈస్ నథింగ్ బట్ 2x వస్తుంది అని. ఓకేనా? కానీ దాని ఫార్ములా జనరేట్ ఎక్కడి నుంచి అయింది? ఫస్ట్ ప్రిన్సిపల్. సో ముందు నీకు ఇచ్చిన ఫంక్షన్ని రాసుకో. ఏమి ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్. అవునా? నువ్వు ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేయాలంటే ఇమీడియట్లీ నీకు కావాల్సింది ఎవరు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కావాలిగా. దాని వాల్యూ కనుక్కో. ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్. క్లియరా? నౌ ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేయి. ఏమని చెప్తుంది? f dash x is equal to limit h tending to be 0 f of x plus h minus f of x divided by h. ఫార్ములా ఇంతేనా? తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయి. లిమిట్ h tends to 0 x square plus 2xh plus h square minus next time ఎవరు? x square divided by క్యాన్సిలేషన్ ఏమైనా అవుతారా? ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. లిమిట్ h tends to 0 డైరెక్ట్ అప్లై చేసుకుంటే మొత్తం 0 అయి కూర్చుంటుంది. అవునా? 0 అవ్వకూడదు కాబట్టి దానిలో నుంచి హెచ్ని కామన్ తీ. 2x ప్లస్ హెచ్ డివైడెడ్ బై హెచ్. హెచ్ క్యాన్సిల్. ఇంకా సింప్లిఫికేషన్ ఏమైనా కుదురుతుందా? కాబట్టి ఇప్పుడు h tends to 0 అప్లై చేయి. దట్ ఈస్ 2x ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? సరిపోయిందా? క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నేను వాడింది కొత్తది ఏమైనా వాడానా? ఆల్రెడీ నేర్చుకున్న లిమిట్స్ కాన్సెప్ట్ని వాడారు. అర్థమైందా? అర్థమైతే మీరు ఆల్రెడీ సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ అని తెలుసు కదా. ఫార్ములా నుంచి డిరైవ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ కదా ఇదే. అవును, మీకు ఫార్ములాలో ఎవరెవరు కావాలి? ఎక్స్ ప్లస్ హెచ్ కావాలి, ఎక్స్ కావాలి. ఎక్స్ ఎవరు? గివెన్ ఫంక్షనే కదా. ఎక్స్ ప్లస్ హెచ్ ఎవరు? నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి కదా. కాబట్టి ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉందో ఆ ప్లేస్లో ఏం రాస్తావు? ఎక్స్ ప్లస్ హెచ్ రాస్తావు. కాబట్టి ఇందులో ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి? ఎక్స్ ప్లస్ హెచ్. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ని అప్లై చేస్తాం. కరస్పాండింగ్లీ దాని యొక్క సింప్లిఫికేషన్. ఎక్కడైతే ఎక్స్ ఉందో ఆ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో దీంట్లో ఎవరెవరు మాడతారు? ఈ ప్లేస్లో సైన్ ఎక్స్ ఇచ్చాను. ఈ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో ఎంత రాయాలి? ఎక్స్ ప్లస్ హెచ్ రాయాలి. కరెక్టేనా? సో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ది సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై హెచ్. కరెక్టేనా? నువ్వు దీని యొక్క సింప్లిఫికేషన్ రాయాలి. నువ్వు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఓవరాల్గా 0 అయి కూర్చుంటుంది. అవునా? సో ఇప్పుడు దీంట్లో నీకు లిమిట్స్ ద్వారా తెలుసుకున్న ఫార్ములా ఏంటి? ఎక్కడెక్కడైతే సైన్ సి మైనస్ సైన్ డి ఉందో ఫార్ములా సైన్ సి మైనస్ సైన్ డి ఉంది. ఫార్ములా ఏమవుతుంది? సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సి ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకోండి, హెచ్ ప్లస్ డి ప్లేస్లో ఎక్స్ని తీసుకోండి. ఓకేనా? సో అప్లై చేసి ఎంత వస్తుంది? లిమిట్ h tends to 0 2 into cos. కరెక్టేనా? ఏం రాయాలి? c plus d that is x plus h plus x by 2 into sin x plus h minus x by 2
మొత్తానికి కలిపి బై హెచ్. క్లియరా? నా దీని సింప్లిఫికేషన్ చూసుకోండి. 2 గారు బయటకు వచ్చేస్తారు. లిమిట్ h టెండ్స్ టు 0 అలాగే ఉంటుంది. దీంట్లో x ప్లస్ x ఏమైంది 2x అయితే అవునా? 2x బై 2 ఉంది అంటే 2 క్యాన్సిల్ అయిపోయిందిగా. సో కాస్ దాంట్లో ఎంత మిగులుతుంది x ప్లస్ h బై 2 కరెక్టేనా? సైన్ దానిలో ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అవునా? మిగిలింది ఎంత sin h బై 2 అవునా? ఇది 1 అవ్వాలంటే డినామినేటర్ లో ఇది కూడా ఎంత ఉండాలి h బై 2 ఉండాలి. మరి లేదు కాబట్టి ఏం చేస్తున్నా 2 ని మల్టిప్లై చేశాను, 2 ని డివైడ్ చేశాను. క్లారిటీ వచ్చిందా? నో ఈ 2 క్యాన్సిల్ కరెక్టేనా? ఈ క్వాంటిటీ మొత్తం ఏమవుతుంది 1 అయిపోతుంది. సో ఇప్పుడు h టెండ్స్ టు 0 అప్లై చేసుకున్నట్టయితే ఈ పార్ట్ 0 నీకు మిగిలేదంతా cos x. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఏమవుతుంది ఇక్కడ నుంచి cos x. క్లారిటీ వచ్చిందా? ఎక్కడ ఇచ్చే కదా దీనికి రాసింది అవునా? దానికి బై 2 లేదు కాబట్టి ఏం రాశాను బై 2 రాశాను. ఏది అప్లై చేయలేదు? హెచ్ మల్టిప్లికేషన్ లో కదా ఉంది, ఎడిషన్ లో కాదు కదా. ఎడిషన్ లో సబ్ట్రాక్షన్ లో ఉంటే హెచ్ ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ అయింది. వేరే మల్టిప్లికేషన్ లో అయితే నువ్వు ఎవరు కావాలంటే దానికి రాసుకోవచ్చు. అర్థమైందా? ఇద్దరికి అప్లై చేయాలి బికాస్ రెండు ఫంక్షన్స్ కి కూడా లిమిట్ అప్లై చేసుకోవాలి కదా. ఫస్ట్ దానికి లిమిట్ అప్లై చేసుకుంటే ఏమవుతుంది ఈ పార్ట్ 0 మిగిలేదంతా cos x. దీనికి అప్లై చేసుకుంటే sin x బై sin x ఫామ్ లో ఉంది. ఎంత అవుతుంది 1 అవునా? సో 1 ఇంటూ cos x బయట ఉన్న 2 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. సో నీకు మిగిలిందంతా ఇంకా cos x మిగిలింది. ఓకేనా? అయిపోతే దీనికి ఫైండ్ అవుట్ చేయండి. f of x is equal to root x అయితే లిమిట్స్ లో రూట్ వస్తే ఏం చేయాలి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అక్కడ దాన్ని సాల్వ్ చేయాలంటే మీరు కంపల్సరీగా ప్రాసెస్ ఆఫ్ రేషనలైజేషన్ చేయాల్సి వస్తుంది. ఫైండ్ అవుట్ చేసి చెప్పండి ఎంత వస్తుందో. h tends to 0 వచ్చింది సార్. సపోజ్ మధ్యలో మనకి x tends to 0 అని రాస్తే మిస్టేక్ అయిపోతుంది. మరి మారిపోతుంది. వేరియబుల్ క్వాంటిటీ 0 ని రీచ్ అవుతుంది h కాదు. మార్చేస్తే ఏమైంది ఫంక్షన్ మొత్తం మారిపోతుంది. ఎంత వస్తుంది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే లిమిట్ h tends to 0 square root of x plus h minus root x divided by h. కరెక్టేనా? న్యూమరేటర్ రూట్ లో ఉంది కాబట్టి దాన్ని రేషనలైజ్ చేస్తావు. కాబట్టి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎంత వస్తుంది x plus h plus root x plus h plus root x. ఇక్కడ దాకా అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా? ఆల్రెడీ నేర్చుకున్న ప్రాసెస్. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 a plus b into a minus b అంటే a square minus b square. దానిలో రూట్లు క్యాన్సిల్ అయిపోతాయి. x plus h minus x divided by h into డినామినేటర్ అలాగే ఉంటుంది x plus h plus square root of x. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఈ ప్లస్ x మైనస్ క్యాన్సిల్ అయిపోయిందా? న్యూమరేటర్లో ఎవరు మిగిలారు? ఇంకా h మిగిలింది. ఈ h లో 1 టైం క్యాన్సిల్ అయిపోయిందా? ఓకేనా? సో ఓవరాల్ గా క్యాన్సిలేషన్స్ లో మీకు మిగిలింది ఏంటి? ఇంకా న్యూమరేటర్ లో 1 మిగిలింది, డినామినేటర్ లో x ప్లస్ h ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x. ఇప్పుడు అప్లై చేస్తే 0 అయిద్దా? అవ్వదుగా. కాబట్టి నువ్వు అప్లై చేయొచ్చు. సో అప్లై చేస్తే ఈ పార్ట్ 0 అంతేనా? అంటే ఎంత మిగులుతుంది 1 బై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ మిగిలింది. కాబట్టి 1 బై 2 రూట్ ఎక్స్ విల్ బి యువర్ డిఫరెన్షియేషన్ అవుతుంది. లాంటి వచ్చిందా? చెప్పు. రూట్ ఎక్స్ వరకు తీసుకున్నాను సార్. అంటే రూట్ అంటే ప్లస్ హెచ్ ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉంటుందో ఆ మొత్తానికి పెట్టాలి కదా. రూట్ ఎక్స్ అర్థమైందా? రూట్ అనేది అంటే అక్కడ ఫంక్షన్, ఎక్స్ ప్లస్ హెచ్ అనేది ఏంటిది? సో ఎక్స్ వేరియబుల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు మొత్తానికి అప్లై చేయాలి కదా, అవునా? కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రాసినప్పుడు టోటల్ ఎక్స్ ప్లస్ హెచ్ మొత్తం కూడా రూట్లోకి వస్తుంది. సో అర్థమైతే ఈ ఫంక్షన్స్ వాటికి ఫస్ట్ ప్రిన్సిపల్ డెరివేటివ్స్ కనుక్కోండి. ఒకటి కాస్ ఎక్స్, రెండోది
tan x x క్యూబ్, నాలుగోది cos 2x, ఐదోది sin 2x. ఓకేనా? అవన్నీ కూడా అయిపోయి ఉండాలి. హాఫ్ అన్ అవర్లో చెక్ చేస్తాను. అవన్నీ కూడా అకార్డింగ్ టు ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంది. రెండోది ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత మీ టెక్స్ట్ బుక్లో లాస్ట్లో సినాప్సిస్లో స్టాండర్డ్ లిమిట్స్ ఎలా అయితే ఫార్ములాస్ నేర్చుకున్నారో డిఫరెన్షియేషన్ కూడా స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా? అవన్నీ కూడా పేజ్లో లిస్ట్ అవుట్ చేసుకొని, కాన్సెప్టే ఉండదు ఎందుకంటే అవన్నీ కూడా ఇక్కడి నుంచి డెరైవ్ అయినాయి కాబట్టి అవన్నీ కూడా ప్రాపర్లీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రేపు క్లాస్కే వచ్చేసి ఉండాలి. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.